అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పెద్దపల్లి నుంచి అయితే మాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, టాన్ కంట్రోల్‌కి ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇవి తీసుకుంటున్నందుకు కాంప్లిమెంటరీ కింద అయితే గనుక షీట్ మాస్క్ అయితే ఇస్తున్నాము. యూజ్ చేసే విధానం ఎలా అంటే డైలీ ఉదయం పూట, రాత్రి పూట ఈ సోప్‌తో ఫేస్‌కి, బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. మంగమచ్చలు ఉన్న తగ్గుతాయి, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తారు. ఇది వచ్చేసి డే క్రీమ్ అండి. ఇంట్లో ఉన్న బయటకి వెళ్ళినా ఉదయం పూట 5-6 చుక్కలు ఫేస్కి అప్లై చేసుకోవాలి. స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకోవాలి. దీని తర్వాత ఈ సన్ స్క్రీన్ జెల్ అనేది ఒక 5-6 చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకుని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకోవాలి. మళ్ళీ నైట్ వచ్చేసేపటికి ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది 5-6 చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకుని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు రాసుకోవాలి. దీని మీద వేరే క్రీమ్స్ కానీ వేరే పౌడర్స్ కానీ బయట ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా డైలీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మంగమచ్చలు ఉన్న తగ్గుతాయి, స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఇది వచ్చేసి వారానికి ఒకసారి ఒక హాఫ్ స్పూన్ మాత్రం క్రీమ్ అనేది వేరే బౌల్లో తీసుకుని రోజు వాటర్ మిక్స్ చేసుకుని బ్రష్తో ఫేస్కి అప్లై చేసుకోవాలి. ప్యాక్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా గ్లో వస్తుందండి. స్కిన్ టైట్ అవుతుంది, పింపుల్స్ ఉన్న తగ్గుతాయి, మచ్చలు కూడా తగ్గుతాయి, గ్లోగా కూడా ఉంటుంది. జెంట్స్, లేడీస్, పిల్లలు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఓన్లీ ఫేస్కే కాదండి, టోటల్ బాడీకి కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే కనుక వాటర్తో వాష్ చేస్తే ట్యాన్ అనేది పోతుంది అనమాట. షైనీగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి టాన్ లిక్విడ్. ఈవినింగ్ పూట మాత్రమే ఫ్రెష్ అవ్వక ముందు అంటే స్నానం చేయక ముందు కాటన్లో వేసుకుని టాన్ లిక్విడ్ అనేది ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్ కూడా క్లీన్ చేసుకుంటే ట్యాన్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా కలర్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, కాల్స్ కూడా చేయొచ్చు. మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ, పుప్పాలగూడ, బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీదివ్య కలర్స్ బ్యూటీ సెలూన్. మరి మార్నింగ్ 10 to నైట్ 9:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది. సండే కూడా ఓపెన్ అయి ఉంటుందండి.